నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏలూరు జిల్లాలో కంటైనర్ను ఢీకొన్న కారు, అక్కడికక్కడే 4 మృతి. నేటి నుంచి 20 జిల్లాల్లో ఉచితంగా ఇసుక, గనుల శాఖ వెబ్సైట్లో నిల్వల వివరాలు. చోరీలకు అడ్డాగా విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఉద్యోగుల పార్కింగ్ వాహనాలను అపహరిస్తున్న దొంగలు. రష్యా పర్యటనకు ప్రధాని, ఇరు దేశాల శిఖరాగ్ర భేటీకి హాజరు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు. మద్యం మత్తులో కారుతో బైక్ను ఢీకొట్టిన శివసేన యువనేత. ముంబైలోనూ పుణే తరహా ఘటన, మహిళ దుర్మరణం. ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొంది. కారు ముందు భాగం కంటైనర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు కష్టపడి మృతదేహాలను బయటికి తీశారు. ప్రమాదానికి కారణమైన కారు నల్లజల్ల వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. ఇసుక నిల్వల తాజా సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ధృవీకరించుకున్నారు. 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపుల్ని నగదు రూపంలో తీసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటి నుంచి అమలవుతున్న వేళ సీనరేజీ, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుముల్ని స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ పారదర్శక విధానం అమలు చేయనుంది. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా వాటికి ఆయా బ్యాంకులు ఇవాళ క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం మినహా మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల వద్ద నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు కానుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ ఆదివారం నుంచి గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు, మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మార్పు చేయనున్నారు. నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవాటి నుంచి 2 వారాల పాటు చేతిరాతతో వే బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం ₹1 కూడా తీసుకోదు. కేవలం నిర్వహణ ఖర్చుల్ని మాత్రమే వసూలు చేస్తుంది. సీనరేజీ కింద టన్నుకు ₹88 తీసుకుంటారు. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకు ₹225 చొప్పున తీసుకుంటారు. రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు, కిలోమీటర్కు ₹4.90 చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ₹20 తీసుకోనున్నారు. ప్రభుత్వం సీనరేజీ కింద వసూలు చేసే ₹88 జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెల జమ చేయనున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ₹20 చొప్పున తీసుకునే సొమ్మును వే బిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, మునుముందు రీచ్లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు.
సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా మాన్యువల్ గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు గుత్తేదారులు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించారు. ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లొచ్చని గనుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కి ఫీజులు చెల్లించి అనుమతి తీసుకోనున్నారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక కార్యదళం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నిఘా ఉంచనున్నారు. ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సీనరైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, సైట్ ఏమో ఆన్ అయినది చిటికమని ఎగిరిపోయేది. బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 470 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. విజయవాడ రాష్ట్రానికే తలమానికమైన ప్రాంతం, కీలకమైన విభాగాధిపతుల నిలయం. ఒకప్పుడు పటిష్ట నిఘా, భద్రతకు పేరు. రాను రాను భద్రత డొల్లగా మారింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పరిసరాలు దొంగలకు, అరాచక శక్తులకు అడ్డాగా మారాయి. రాత్రైతే కనీసం లైట్లు వెలగని దుస్థితి. జగన్ హయాంలో పర్యవేక్షణ పూర్తిగా పడికేగా భద్రతను గాలి కొదిలేశారు. ఫలితంగా వాహనాల అపహరణ, పార్కింగ్ సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాల్ని విజయవాడలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ భవనంపై భారీ భవంతుల్ని నిర్మించి 20కి పైగా ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాల్ని ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం సహా పలు కీలక విభాగాల అధిపతులు ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ గా పిలిచే ఈ భవంతుల్లో రోజు 5,000కు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉంటారు. కార్యాలయం ప్రాంగణంలోనే వీరి వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఉన్నతాధికారుల కార్లు పార్కింగ్ చేస్తూ ఉండడంతో తొలినాళ్లలో గట్టి బందోబస్తు ఉండేది. గడిచిన కొన్నేళ్లలో బస్టాండ్లో భద్రతా సిబ్బందిని తగ్గించారు. పర్యవేక్షణను గాలి కొదిలేశారు. దీంతో పార్కింగ్ చేసిన ఉద్యోగుల వాహనాలకు భద్రత లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతం గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు, దోపిడీ ముఠాలకు నిలయమైంది. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల ముందుగా పొడవాటి రైల్వే ట్రాక్ ఉంది. ఈ ప్రాంతంలో పటిష్ట భద్రత, ప్రహరీ లేకపోవడంతో చీకటి పడితే చాలు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సహా దోపిడీ ముఠాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. బస్టాండ్ లోపలికి వచ్చి ప్రయాణికుల సెల్ ఫోన్లు, లగేజీల్ని దొంగిలిస్తున్నారు. అడ్డుపడితే దాడులకు తెగబడుతున్నాయి. ఉద్యోగుల బైకులపై కన్నేసిన ముఠాలు వాటిని దొంగిలిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ బ్లాక్ ముందు పార్కింగ్ చేసిన ఓ ఉద్యోగి బైక్ ను ఓ దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసుల కళ్లెదుటే రెక్కీ చేసి మరీ అతను చూసుకొని దర్జాగా ఎలా దొంగతనం చేశాడో చూడండి. సుమారు 2 ఎకరాలకు పైగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు లేవు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే కెమెరా ఉన్నా అది సరిగా పనిచేయడం లేదు. దానికి తోడు లైట్లు, భద్రతా సిబ్బంది లేకపోవడంతో దొంగల పని సులభమవుతోంది. బస్టాండ్ ప్రాంగణంలో చోరీలపై నెలకు 30 నుంచి 40 ఫిర్యాదులు వస్తున్నాయంటేనే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. బాగా ఎక్కువ ఉంది సార్ పార్కింగ్ సమస్య అయితే. బయట వాళ్ళు కూడా ఊర్లో వెళ్ళే వాళ్ళు ఆళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక్కడ వెహికల్స్ బాగా ఎక్కువైపోయినాయి. మన కారు పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. ఆ బయట వాళ్ళు ఇక్కడ చూడడానికి కానిస్టేబుల్స్ కూడా ఎవరు లేరు. వెహికల్స్ కూడా దొంగతనం ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్గా మా వాడు వెహికల్ ఒకటి పోయింది సార్. అది ఇప్పుడు దాకా దానికి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోవాలా, ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోవాలా. ఇక్కడ ఎవరైనా అడిగినా కానీ ఎవరు ఏంటంటే ఎవరు సమాధానం చెప్పరు. ఈ కెమెరాలు ఏమీ పనిచేయట్లేదు. వెహికల్కి స్టిక్కర్ లాగా అంటిస్తే ఏదన్నా మన ఎంప్లాయీ వెహికల్ అని చెప్పి లోపల పంపించేస్తారు, లేదంటే బయటకు వెళ్ళిపోతారు సార్. అదన్నా చేయాలి వీళ్ళు. డైలీ 2 బైకులు పోతున్నాయి అన్న. ఫస్ట్ డైలీ ప్రతి డిపార్ట్మెంట్లో ఒక 2 బైకులు పోతున్నాయి. వచ్చి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక 8 7 ఏదో పార్కింగ్ అలాట్ చేశారు. దానికి హైర్ వెహికల్ 8 అవి సరిపోవు. ఇక్కడ
ఒక్కో డిపార్ట్మెంట్కి ఈ 20 చొప్పున ఉన్నాయి వెహికల్స్, హైర్ వెహికల్స్ మొత్తం అంతా కలుపుకొని. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏసీబీకి 20 ఉన్నాయన్నమాట మొత్తం. వాళ్ళు ఇచ్చిన పార్కింగ్ 8 పార్కింగ్లు, అది లేక ఇది బయట పెట్టుకుంటున్నాను, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మొత్తం పెట్టుకున్నాను. ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ అందరూ వచ్చి లోపల టైర్లో అనేది లాక్కెళ్ళిపోవడం, ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోవడం అవన్నీ జరుగుతున్నాయి మొత్తం. ఇప్పుడు వచ్చి బైక్లో ఆడవాడని నాలంటాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడిని క్వశ్చన్ చేయడానికి ఉండదు, ఇది నా బైక్ అని అంటాడు. ఆడి మెయిన్ సెక్యూరిటీ సరిగ్గా క్వశ్చన్ చేయాలన్నమాట. కేవలం ఉద్యోగుల వాహనాలకు మాత్రమే ఇక్కడ పార్కింగ్ సదుపాయం కల్పించగా పర్యవేక్షణ లేకపోవడంతో బయటి వ్యక్తులు తమ వాహనాలు పార్కింగ్ చేసి పెడుతున్నారు. దీంతో ఉద్యోగులకు పార్కింగ్ సమస్య ఎదురవుతోంది. ప్రత్యేకంగా స్టిక్కర్లు లేదా గేట్ పాసులు జారీ చేస్తే సమస్య తీరుతుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా దీనిలో పెడుతున్నారు. అయితే మా బస్సు తింపటం కానీ, బస్సు ఎక్కడం కానీ, వెళ్ళటం కానీ, దానివల్ల ఏమైందంటే బళ్ళు ఎక్కువ అయ్యేపాటికి దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువగా మన ఆర్టీసీ ఇక్కడే పార్కింగ్ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నారు. ఈ మధ్య రోజు ఒక వెహికల్ పోతుంది. ఈ ఆఫీస్ ఎక్కువటం వల్ల, స్టాఫ్ ఎక్కువటం వల్ల అన్ని దాని మీద ఈ కంజెస్టెడ్ అయిపోయి వెహికల్స్ ఇబ్బందిగా ఉందండి. దాని మీద త్వరలో నిర్ణయం చేస్తారు. పరిష్కారం అవుద్దండి. ఎందుకంటే అవుద్దంటే అక్కడ మా సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు కాబట్టి మా ఉద్యోగులందరూ కూడా ఆ కార్డు చూపించుకొని రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ముందు మీరు అన్నట్టు వెహికల్ పోయే సిస్టమ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా సార్ వాళ్ళు కూడా సీసీ కెమెరా ఇటు పెట్టమని చెప్పారు. దాని మీద కూడా చెప్పి దీని మీద ప్రత్యేకించి దీని మీద సీసీ కెమెరా 2-3 పెట్టించేదాకా కూడా అధికారులు సార్ వాళ్ళకి చెప్పి దాన్ని మేము చేస్తూ ఉంటాం. ఇటీవల కీలక దస్త్రాల్ని కాల్చివేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోనూ కీలకమైన ఏపీఎస్ఎఫ్ఎల్, సిఐడి కార్యాలయాలు ఉన్నాయి. అందువల్ల సీసీ కెమెరాల ఏర్పాటు సహా ప్రహరీ నిర్మించి భద్రతా సిబ్బందిని పెంచితే దొంగతనాలకు చెక్ పడుతుందని, పార్కింగ్ సమస్య తీరుతుందని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగ ఉపాధి రీత్యా సొంతూరికి దూరమైనప్పటికీ మంచి చేయాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆచరణలో పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఆయన ఒకరు. పుట్టిన గ్రామాన్ని వదిలి దాదాపు 60 ఏళ్లు అయినా సొంతూరుపై ప్రేమ మాత్రం ఆయనకు తగ్గలేదు. గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు కృషి చేశారు. అంతేకాదు నిర్మాణం కోసం దాతలతో కలిసి స్థలాన్ని ఇచ్చి ఉదారత చాటుకున్నారు. ఎవరా వ్యక్తి, ఎక్కడా ఊరు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. విజయవాడలో డాక్టర్స్ రామ్స్ డయాబెటీస్ అండ్ జనరల్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు సూరపనేని రామబ్రహ్మం తాను ఎక్కడ ఉన్నా సొంతూరుపై మమకారాన్ని మాత్రం వదులుకోలేదు. సొంతూరు మారేడుమాకలో సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించడంలో ముందుండేవారు. గ్రామానికి ఏదైనా మంచి చెయ్యాలన్న ఆలోచనతో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తన ఆలోచనను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అభినందించి సబ్స్టేషన్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. బంధువులు, గ్రామస్తులతో పాటు సబ్స్టేషన్ కోసం 34 సెంట్లను విరాళంగా ఇచ్చారు. దాదాపు 6 లక్షలు ఖర్చు చేసి నిర్మాణానికిచ్చిన స్థలంలో మట్టితో మెరక చేయించారు. నిర్మాణం పూర్తయిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. మారేడుమాక గ్రామంలో దాతలు ముందుకు వచ్చి విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి 34 సెంట్ల భూమి ఇవ్వడం అభినందనీయమని ఆయన కొనియాడారు. మరి మారేడుమాకలో సుమారుగా 40 సెంటు సబ్స్టేషన్ కి దానం చేయడం జరిగింది. దాతలు రామబ్రహ్మం గారు, నాగేశ్వరరావు గారు, అలాగే గంగాధరరావు గారు, పూర్ణచంద్రరావు గారు, మురళి గారు, వీళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈరోజు పెనలూరు నియోజకవర్గంలో ఇంకా 6 సబ్స్టేషన్ నిర్మాణం, 2 132లు, 4 33 kVలు నిర్మాణం చేయాల్సి ఉంది. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే 6 సబ్స్టేషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తారు. విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం జరిగిందంటే ఆ శాఖ అధికారుల సహకారం ఎంతో ఉందని డాక్టర్ సూరపనేని రామబ్రహ్మం చెప్పారు. చీకట్లో చదువుకున్న ఊరికి వెలుగులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ అనుభవం 53 సంవత్సరాలు ఉంది. మామిడిమాకలు ఇప్పుడు పెరిగింది. ఇక్కడ కరెంట్ లేదు. ఆ రోజుల్లో బురద, రోడ్లు లేవు, ఏమీ లేదు. లాంతర్ కింద చదువుకున్నాం. బురదలు నడిచి వెళ్ళేవాళ్ళం, కాలువలు దాటుకుంటూ వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఆ పరిస్థితి చూశాను నేను చిన్నప్పుడు. ఆ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఊరికి ఎప్పుడు మంచి పని చేయాలరా అని చెప్పేవాళ్ళు. ఈ కరెంట్ వాళ్ళు నాకు కింద నుంచి పైదాకా పరిచయం ఉండదు. అందరూ సర్వీస్ చేస్తుండే నేను. ఆ సర్వీస్ లో ఒక ఆయన పెద్ద ఆయన సిపాటి మండలంలో ఒకే ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ చేశాడు ఆయన. అది మారేడుమాకకి. నాకు ఒక మంచి పని జీవితంలో చేసినందుకు సంతోషమే కాకుండా ఒక వెలుగు అంటారు చూసారా, ఆ వెలుగు ఎప్పుడు ఉంటుందిగా. ఆ వెలుగు చాలా అద్భుతమైన పని అనుకుంటున్నాను నేను నా మనస్ఫూర్తిగాను. అన్నగారు చీఫ్ ఇంజనీర్ చేస్తే తర్వాత నన్ను డాక్టర్గా చదివించారు మా నాన్నగారు. 20 ఏళ్ళ నాడు మా నాన్నగారు చదువుకుంటారు, మీరు మట్టిలో కొట్టుకోకుండాను ఓ మంచి పని చేసుకోండి, చదువుకుంటే ఆఫీసర్ లాగా ఉంటారు, ఊరికి మంచి పని చేయండి.
అది దాదాపు 6.6 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించడం జరిగిందని విద్యుత్ శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. ఈ సబ్స్టేషన్ వల్ల మొత్తం 11 గ్రామాలకి మేలు జరుగుతుందండి. 11 గ్రామాలకి ఈ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది. మొత్తం సర్వీసులు 3,197 సర్వీసులకు బెనిఫిట్ జరుగుతుంది. ఎప్పుడు అంతరాయం లేకుండా మంచి సప్లై అందించడం జరుగుతుంది. వైద్యుడిగా ప్రజలకు సేవలు అందిస్తూనే పుట్టిన ఊరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సూరపనేని రామబ్రహ్మం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే దిశగా మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్కు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి తమ అర్జీలను మంత్రికి అందజేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ప్రాంతంలో వలసలు ఆపేందుకు నిరుద్యోగ యువకులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు తెదేపా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రైవేటు పరిశ్రమల యజమానుల సమక్షంలో జాబ్ మేళా నిర్వహించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, స్థానిక యువత ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత వైకాపా ప్రభుత్వ ఆగడాలతో ఆగిన గవర్నమెంట్ పరిశ్రమను కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రారంభించడం పట్ల గవర్నమెంట్ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం పూర్తి కాగానే స్థానికంగా ఉపాధి లభిస్తుండడం పట్ల మహిళలు సైతం ఆనందాన్ని వెలుబుచ్చారు. నెలకు 1,00,000 ఫీజుల ప్రకారం 500 కోట్ల ఎక్స్పోర్ట్ ఫారిన్ రెవెన్యూ దేశాన్ని కూడా లాస్ చేశారు, ఇండైరెక్ట్ గా లాస్ చేశారు. ఇక్కడ వీళ్ళు మాకు ఉపాధి కల్పిస్తున్నందుకైతే సంతోషంగానే ఉంది. మేము చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదని బాగా హ్యాపీగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో స్థానిక శాసనసభ్యుడు కానీ ప్రభుత్వం కానీ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోవడం వల్ల దాదాపు కోట్ల రూపాయల నష్టం ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతులకి ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది. మీరు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే 3,000 మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. తర్వాత ఇంకో 1,500 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం నుంచి, నాయకుల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళని అడిగి ఒప్పించుకొని ఈరోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆ సంస్థ యాజమాన్యం పంపినటువంటి జనరల్ మేనేజర్లు సోమశేఖర్ గారు అందరూ వచ్చి జాబ్ మేళాలో పాల్గొని మహిళలకి ఆ ఫ్యాక్టరీ నుంచి ఉన్నటువంటి ఉపయోగాల్ని చెప్పడం జరిగింది. వరలక్ష్మి వ్రతం రోజు ఆ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించాలని చెప్పేసి ఆ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. విభజన సమస్యల పరిష్కారానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశమై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విభజన సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నెల్లూరులో సిపిఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత జక్కా వెంకయ్య భవన్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ భవన్ కేంద్రంగా ఉంటుందని శ్రీనివాసరావు వెల్లడించారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, వాళ్ళు తమ వాగ్దానాలు అమలు చేయడానికి సిపిఎం ఖచ్చితంగా సహకరిస్తుంది. విభజన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యి ఒక కమిటీని వేయాలనేటువంటి నిర్ణయాన్ని సిపిఎం ఆహ్వానిస్తున్నది. కేంద్రం కావాలని 10 ఏళ్లు నాంచి 2 రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాలు పెడుతున్నది. ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో విభజన చట్టాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఈ సమస్యల్ని వీళ్ళంత త్వరగా పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నెల్లూరులో జక్కా వెంకయ్య గారి భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యాలయం మొత్తం పేద ప్రజలకి, పీడిత ప్రజలకి, వాళ్ళ హక్కులకి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఇది ఒక కేంద్రంగా ఉంటుందని చెప్పి నేను నెల్లూరు పట్టణ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాను. వైకాపా గత 5 ఏళ్ల పాలనలో ఘోష ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విజయనగరం తెలుగుదేశం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు. ఆసుపత్రిలో చాలా సమస్యలు దర్శనమిచ్చాయని వాపోయారు. జగన్ ప్రభుత్వంలో ఆసుపత్రిని అభివృద్ధి చేయకపోగా పూర్తిగా వెనక్కి నెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
చూస్తుంటే గోషా హాస్పిటల్ మహారాణి అప్పలకొండయ్య గారు మొదలు పెట్టారు. బాధాకరం విషయం ఏంటంటే గత 5 yearsలో ఏమాత్రం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, బేసిక్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళలేదు, ఏమాత్రం ఇంప్రూవ్ చేయలేదు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం మారినాక లేకపోతే ఎప్పుడైనా సరే 5 years గడిచినప్పటికీ ఎంతో కొంత మినిమం ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని రంగాల్లో మనం చూస్తాం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే అది అప్పుడు ఎలాగుందో వదిలేయకుండా అది వెనకబడే తరంలోకి తీసుకువెళ్ళిపోయారు. అన్ని తీసుకెళ్ళినట్లే ఇది కూడా గోషా హాస్పిటల్ కూడా అదే విధంగా వెనకాతలు తీసుకువెళ్ళారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. పులివెందల నుంచి ఇడుపులపాయ చేరుకున్న జగన్ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి జగన్ వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరందరితో వైఎస్ విమలమ్మ ప్రార్థనలు చేయించారు. వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం సమాధి వద్ద పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ జగన్ను కౌగిలించుకుని భావోద్వేగం కంటతడి పెట్టుకున్నారు. తల్లిని జగన్మోహన్ రెడ్డి సముదాయించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఇడుపులపాయలో తల్లి కుమారుడు కలుసుకోవడం ఇదే తొలిసారి. తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా కౌగిలించుకుని విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి 3 రోజుల జిల్లా పర్యటన ముగించుకుని తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. పుణేలో ఓ మైనర్ మద్యం మత్తులో పోర్షా కారు నడిపి 2 టెక్కీల మృతికి కారణమైన ఘటన మరొక ముందే అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. వర్లీ ప్రాంతంలో సిందే వర్గం శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో BMW కారు నడిపి ఓ మహిళ ఉసురు తీశాడు. ఓ బార్లో మద్యం సేవించిన అనంతరం ఇంటికి వెళ్లకుండా తనను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లాలని మిహిర్ డ్రైవర్కు సూచించాడు. కొంతసేపు అయ్యాక అతడే డ్రైవింగ్ చేశాడు. కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న స్కూటర్ను ఢీకొట్టగా దానిపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. కారు మహిళపై నుంచి దూసుకెళ్లగా ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటన తర్వాత మిహిర్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నంబర్ ప్లేట్లో ఒక అంకెను, శివసేన స్టిక్కర్ను తొలగించాడు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు వాహనం నంబర్ను గుర్తించారు. మిహిర్ పరారవడంతో అతడి తండ్రి శివసేన నేత పాల్ఘర్ షాను, డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం ఏక్నాథ్ సిందే చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పూరి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతున్నప్పుడు జరిగిన తోపులాటలో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. 300 మందికి పైగా స్వల్ప గాయాలపైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టిన అనంతరం బళ్లభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది. ఆ తర్వాత కాసేపటికే భక్తుల మధ్య తోపులాట జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల మాస్కో పర్యటన నిమిత్తం ఇవాళ రష్యా వెళ్లనున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత రష్యా మోదీ తొలి పర్యటన ఇది. ద్వైపాక్షిక సంబంధాల పరిణామాల పరిశీలన, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర ప్రాంతీయ అంశాలపై చర్చలు జరగనున్నట్లు రష్యాలోని భారత రాయబారి తెలిపారు. 2021 శిఖరాగ్ర సదస్సు నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చినా భారత్ రష్యా సంబంధాలు మరింత విస్తరించాయన్నారు. నేతలిద్దరూ అధికారిక అలాగే అనధికార చర్చలను కూడా జరపనున్నారని క్రెమ్లిన్ వెల్లడించింది.